ఇక్కడ జరుగుతున్నటువంటి రాజమండ్రి కాపు సంఘం తరపుని ఏర్పాటు చేసినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు, అదేవిధంగా జిఎస్ రావు గారి యొక్క సంస్మరణ సభ, వాళ్ళకి నివాళులర్పించేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కొన్ని విషయాలు చెప్పాలనేటువంటిది ఏదైతే బాబు ఒక 10 నిమిషాలమ్మా, ఈ సభను నిర్వహించడానికి 4-5 రోజులుగా ప్రతి వాళ్ళకి ఫోన్లు చేసి ఎంతో కష్టపడి ఏర్పాటు చేసినటువంటి సభ వాళ్ళందరూ, కాపు సంఘం వాళ్ళందరూ ఇక్కడ దీన్ని విజయవంతం చేయడం అనేటువంటి చూడటానికి వచ్చినటువంటి మనందరం కూడా బాధ్యత ఉంది మనకి. ఊరికే వేరే విషయాలు ఇక్కడ మాట్లాడుకునేటువంటి దానికి కొంచెం ప్రాధాన్యత తగ్గించి కొద్దిగా ఆ మహనీయులకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో కొద్దిగా ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి వ్యక్తిగా చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాడు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలామంది దృష్టిని ఆకర్షించుకునేటువంటి స్థాయికి ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిగా ఎదిగాడు తప్పితే వ్యక్తిగతంగా మాత్రం నష్టపోయాడని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సందేహించట్లేదు. వ్యక్తిగతంగా నష్టపోయాడు ఆయన, వ్యక్తిగా ఎదిగి ఉన్నాడేమో తప్పితే. మరి ఆయన ఈ రోజుని ఒకనాడు 78లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, పద్మనాభం గారు కానీ, వీళ్ళందరూ ఒకే సంవత్సరంలో శాసనసభ్యులుగా వచ్చినటువంటి పరిస్థితి 78లో. అయితే 78లో ఎమ్మెల్యేలుగా వచ్చినటువంటి వీళ్ళలో 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఈయన పరిస్థితి ఇలా ఉన్నది. దీనికి గల కారణాలు ఆ రోజుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు ఎమ్మెల్యేలుగా 78లో అడుగుపెట్టినటువంటి రోజుకే వీళ్ళందరి స్థాయితో చూసుకుంటే వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే. అప్పటికే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాళ్ళందరితో చూస్తేనే. కానీ ఆయన ఆ స్థాయికి ఎదగలేకపోవడానికి గల కారణాలు బాబు, ఆ స్థాయికి ఆయన ఎదగకపోవడానికి గల కారణాలు 2 కారణాలు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇది ఆ 2 కారణాలు ఏంటంటే, ఆయనకి ఆ స్థాయికి ఎదగకపోవడానికి గల కారణాల్లో 2 వాటిలోని ఒకటి సమయస్ఫూర్తి లేకపోవటం, రెండోది రాజీ పడేటువంటి మనస్తత్వం లేకపోవటం వల్ల ఆ స్థాయికి ఎదగలేకపోవడం అనేటువంటిది వ్యక్తిగతంగా నాకున్నటువంటి అభిప్రాయం. ఇది ఏది ఏమైనా ఆ 2 లక్షణాలు ఆయనలో ఉండుంటే ఈ జాతిలో ప్రతి వాళ్ళు కోరుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో, నాతోటి సైతంగా మీ అందరికీ ఉన్నటువంటి కోరిక ఏనాడో తీరుండేటువంటిది అనేటువంటిది నా అభిప్రాయం. ఆ విధంగా ఆయన పోరాట యోధుడిగా మీరొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి తరం ఎవరికే కూడా ఆయన గురించి తెలీదు. పద్మనాభం గారు 78లోని, 83లోని, 85లోని, 89లోని 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎంపీగా పనిచేశారు, 2-3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఈ కాపు ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ శాసనసభ్యుడిగా అవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూని. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అనేటువంటిది, ఏ విధంగా నివాళులు అర్పించాలనేటువంటిది మనం కూడా ఆలోచన చేయాలి. ఏ కారణం చేత ఆయన మళ్ళీ శాసనసభ్యుడికి ఎన్నిక కాలేదు, అది అయిన తర్వాత సర్వం కోల్పోయినటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి మనిషిగా నీతి నిజాయితీలకి మారిపేరు ముద్రగడ పద్మనాభం అనేటువంటి విధంగా వచ్చినటువంటి వ్యక్తి.
అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి చాలా బాధ కలిగేటువంటి విషయంగా మన సోదరులు వాళ్ళకి అవగాహన లేకపోవటం, ఆలోచన లేకపోవటం, ఆయన గురించి తెలియకపోవటం అనేటువంటి జరిగింది. ఇటువంటి దయచేసి భవిష్యత్తులో ఆ వ్యక్తి గురించి ఏం కోల్పోయాడు అని జీవితంలో అనేటువంటిది చూసుకుంటే ఎంత కోల్పోయినా పర్లేదు, నా జాతికి మేలు జరగాలనేటువంటిది ఆయన కోరుకున్నటువంటి కోరిక మాత్రం తీరలేదు ఈ రోజుకి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ముద్రగడ పద్మనాభం గారి అభిమానులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా నా తరఫు నుంచి నేను చెప్పేది, ఆయనకి నివాళులు అర్పించడం అనేటువంటిది ఈ రాష్ట్ర నడిబొడ్డు అయినటువంటి, ప్రస్తుతానికి రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి విజయవాడలో ఈ రాష్ట్రం అంతా కూడా దేశవ్యాప్తంగా తెలిసేటువంటి విధంగా ముఖ్యమైనటువంటి నాయకులతో ఒక సభ ఏర్పాటు చేయవలసిందిగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాని గురించి మీరందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా నేను మనవి చేస్తున్నా. ఆ సభ అనేటువంటి జనసమూహంతో కూడినటువంటి సభ కాదు. ఆయన ఏది కోరుకుని సర్వనాశనం అయ్యాడో ఈ రోజుని, దాన్ని ఆయన ఆశయాన్ని చిరస్థాయిగా ఈ జాతి బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకునేటువంటి దానికి కొన్ని సందర్భాలుగా ఇప్పుడు పెద్దలు మాట్లాడారు చాలామంది. మనం రాజకీయ పార్టీల్లో ఉన్నాం, ఈ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మనం మన అవసరాల కోసం, పార్టీల అవసరాల కోసం మన అవసరాల కోసం మనం, పార్టీలకు ఇష్టం లేకపోయినా ఇంటికి వచ్చేయాలి, మనకి ఇష్టం లేకపోయినా బయటకు వచ్చేయాలి. అలా కాకుండా ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం, ఆ మహనీయుడికి మనం నిజంగా అర్పించేటువంటి నివాళులు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం కానీ, రాజకీయాలకు అతీతంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. మొన్ననే కాకినాడ మీటింగ్ జరిగినప్పుడు జేఏసీ నుంచి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఆయనతో ప్రయాణం చేసినటువంటి పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు చెప్పారు. మరి విజయవాడలో సభ పెడితే బాగుంటుందని చెప్పారు. తప్పనిసరిగా మనం అందరం ఉన్న వాళ్ళందరితోటి కూడా మాట్లాడి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితోటి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిలిచి, కాపు సంఘాలను పిలిచి, ముద్రగడ పద్మనాభం గారితో ప్రయాణం చేసినటువంటి జేఏసీ ఏదైతే ఉందో ఆయన ఉద్యమానికి తోడ్పడినటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి ముఖ్యులందరినీ పిలిచి ఇటువంటి సమావేశం, బహిరంగ సభలు కాకుండా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఒకటి రచించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దీన్ని కూడా పెద్దలందరూ కూడా ఆలోచించవలసిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరో శాశ్వతం కాదు, ఒక రోజు ముందు వెనకలో అందరూ వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఈరోజు ఆ మహనీయుడి గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆయనకి ఏ విధంగా మనం ఆయన ప్రతిపాదన, ఆయన జీవితాన్ని సర్వం త్యాగం చేస్తూ ఆయన నష్టపోతున్నాడని తెలిసినప్పటికీ కూడా అన్న మాటని వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తి కాదు. దానివల్ల అతనికి నష్టం అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా నష్టమైన ఒప్పుకుంటాడు తప్పితే వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తి కాదు. అటువంటి నాయకుడి కోసం ఈరోజు మనం నిలవాళ్ళు అర్పించుకునేటువంటి సందర్భం. అంటే ఈవేళ కాకపోయినా ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు ఎప్పుడోకప్పుడు మన ప్రతి వ్యక్తి గురించి అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి. కానీ ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా, ఈ రాష్ట్రానికి నడిబొడ్డు అయినటువంటి విజయవాడ నగరంలో ముఖ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని అంశాలు, ఆయన ఈ జాతి కోసం ఏదైతే ఆలోచన చేశాడో దానికి సంబంధించినటువంటి అంశాలని ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకసారి ఆ మహనీయుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ, మరి అదేవిధంగా రెండో ఆయన జిఎస్ రావు గారు కూడా కాలం చేయటం జరిగింది. జిఎస్ రావు గారు 70 ఏళ్ళలో కాపునాడు వ్యవస్థాపకుల్లో ఆయన ఒకడు. జిఎస్ రావు గారు ఆనాడు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి ఆకుల శివనాయుడు గారు ప్రెసిడెంట్గా ఉంటే ఈయన సెక్రటరీగా ఉండి ఆ వ్యవస్థను ఆ రోజున ఏర్పాటు చేసి
రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి సంఘం అనేటువంటి దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో మిర్యాల వెంకటరావు కానీ, మరి జిఎస్ రావు గారు కానీ, ఆకుల శివనాయుడు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటిది ఒకసారి మీ అందరికీ మన జాతి తరపుని, మన రాష్ట్రం తరపుని, అందరి తరపుని కూడా వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ, ఒక వంగవీటి మోహన్ రంగా, దురదృష్టం ఏంటంటే వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి ఇవాళ బతుకుంటుంటే మన చిరకాల కోరిక తీరుండేటువంటి పరిస్థితి ఎప్పుడో జరిగి ఉండేటువంటిది. అది కోల్పోయాం. ఈవేళ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోయాం. ఆ స్థాయి రావాలని కోరుకోను, కానీ మనకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కానీ మనం కానీ కోరుకునేటువంటి ఏదైతే పేదవాడి కోసం ఆలోచన చేస్తున్నామో, ఆయన ఆ రోజు జియో నెంబర్ 30 తీసుకొచ్చినందువల్ల ఈ రోజు వరకు చాలామంది స్కాలర్షిప్లు తీసుకున్నారు మనలో పిల్లలందరూ. ఆయన ఏదైతే అసలైనటువంటి ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఉందో దాని మీద ఒకసారి ఆలోచన చేద్దాం అనేటువంటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నగర కాపు సంఘం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన కాపు చేసి సభ్యులైనటువంటి ఆరెడ్డి ప్రకాష్ గారిని వచ్చి మాట్లాడాలని కోరుతాం.